పల్నాడు జిల్లా నసరావుపేటలో నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే తనను సంప్రదించాలని, అంతా కలిసికట్టుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు శ్రీనివాసరెడ్డి. సంక్షేమ సారథిగా ప్రజల మనసుల్లో పేరు సాధించిన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రేపు ఆయా ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందు ఇమీడియట్ గా కాల్ చేయండి. అందరం కూడా కలిసి స్పందించే కార్యక్రమం. ఇలాంటి సమయంలోనే మనమందరం కూడా పార్టీకి అండదండలుగా ఉండి పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితి, పార్టీ నిలబెట్టుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి పరిస్థితులు ఒక 2 నెలలు 3 నెలలు లేదా ఒక 6 నెలల దాకా ఉండొచ్చు, అంతకుమించి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం 3 పార్టీలు కలయిక, ఒక పార్టీ కాదు, 3 కలిసి ఉండాలా. ప్లస్ ఆల్రెడీ ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిన విషయం. నర్సరావుపేటలో మొన్న గత 2 రోజుల క్రితం ఎలాంటి సంఘటనలు జరిగాయి మీ అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఎవరు కూడా తొందరపడద్దు. మనం ఒకటే, మన పార్టీ వాళ్ళని మనం కాపాడుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం